కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు మనం టీవీఎల్ గాయత్రి గారు రాసిన మారిన మనిషి అనే కథ విందాం. కేరం అంటూ భూమి మీద పడింది ఒక ఆడపిల్ల. మళ్ళీ ఆడపిల్లే, అసహనంగా పలికింది ఒక గొంతు. నర్సు మొహం నల్లగా మాడిపోయింది. మగపిల్లవాడు పుడితే 1000 రూపాయలు బహుమానం వచ్చేది, ఇప్పుడేమొస్తుంది? పిల్లను పట్టుకొని కసిదీర 2 దెబ్బలు వేసింది నర్సు. బిడ్డను చేత్తో ముట్టుకోవాలనిపించలేదు రేవతికి. తాను ఎదుర్కోబోయే చీత్కారాలకు, సాధింపులకు మానసికంగా సిద్ధపడసాగింది. ఉయ్యాల్లో బిడ్డను ఎవరూ చూడలేదు. చాలాసేపు అలాగే పడుకుంది రేవతి. పుట్టింది తన బిడ్డ, ఎవరూ చూడకపోయినా తనే సాకాలి. ఇంతలో మేనత్త వనజమ్మ గదిలోకొచ్చింది. ఉయ్యాల్లో బిడ్డను చూస్తూ, బంగారంగా ఉంది నీ కూతురు, ఆ కళ్ళు ముక్కు అబ్బో ఎంత ముద్దుగా ఉందే అంది. లేచి చూసింది రేవతి. నిజమే, చక్కటి ముఖం, కనుముక్కు తీరు ఎంతో బాగుంది. పెద్దదానికంటే ఒక పిసర్ రంగు ఎక్కువే. కానీ ఏం లాభం, ఆడపిల్ల. రేవతి భర్త శ్రీపతి. అతడు ఎంకాం చదివిన వాడే. చదువు వల్ల జ్ఞానము, సంస్కారము వస్తాయనే మాట శుద్ధ అబద్ధమని రేవతికి పెళ్ళైన కొత్తల్లోనే తేలిపోయింది. నందిగామలో 25 ఎకరాల ఆసామి మామగారు కేశవరావు. ఆయనకు 4 మగపిల్లలు. శ్రీపతి 3వ వాడు. కేశవరావుకి 2 బియ్యం మిల్లులున్నాయి. 2 అన్నలు వ్యవసాయం చూసుకుంటూ ఉంటే శ్రీపతి బియ్యం మిల్లులు చూసుకుంటాడు. ఆఖరివాడు బెంగళూరులో ఒక 10 ఏళ్లుగా ఇంజనీరింగ్ వెలగబెడుతున్నాడు. అతడికి డబ్బులు పంపించడమే కానీ అతడు అక్కడ ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ పట్టదు. పెద్ద తోడికోడళ్ళిద్దరూ ఉన్నత కుటుంబాల నుండి వచ్చిన వాళ్లే. కట్న కానుకలు భారీగానే తెచ్చారు. ఆ గౌరవం వాళ్ళకెప్పుడూ ఉంటుంది. శ్రీపతి కులాస పురుషుడు. మిల్లు కట్టేశాక ఫ్రెండ్స్తో తిరిగి ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇల్లు చేరతాడు. కొడుకు గురించి సుందరమ్మ భర్తకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నా కూడా కేశవరావుకి 3వ కొడుకు గురించి దిగులు మొదలైంది. శ్రీపతికి పెళ్లి చేయి కేశవా, దారిలోకొస్తాడు అంటూ స్నేహితులు సలహా ఇవ్వటంతో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు కేశవరావు. రేవతి తాతగారు రామచంద్రయ్య. గుంటూరులో ఆయనకు ఆస్తిపాస్తులు చాలానే ఉన్నాయి. కానీ ఆయన అపర దానకర్ణుడు. దాన ధర్మాలు చేసి చేసి ఉన్న పిల్లలకు అప్పులు ఆస్తులు సమంగా పంచి వెళ్ళాడు. రేవతి తండ్రి శ్రీనివాసరావు వాటాకు ఒక ఇల్లు, కాస్త పొలం వచ్చాయి. అయితే అక్కడుండే సీతారామస్వామి దేవాలయాన్ని అనువంశిక ధర్మకర్తగా శ్రీనివాసరావు ఎంతో భక్తిగా చూసుకుంటూ ఉంటాడు. ఆయనకు కూడా తండ్రిలాగా ఊర్లో చాలా మంచి పేరుంది. తాత తండ్రుల కీర్తి ప్రతిష్టల గురించి విని రేవతిని కోడలుగా చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కేశవరావు. కష్టసుఖాలు నెరిగిన పెళ్ళైతే శ్రీపతితో సర్దుకుపోతుందని, అతడిలో మార్పు తెస్తుందని అతడి ఆశ. అయితే సుందరమ్మ మాత్రం భారీగా కట్న కానుకలు ఇవ్వలేని సంబంధం అని తిరస్కరించింది. కేశవరావు సర్ది చెప్పి పెళ్లి జరిపించాడు. ఇంట్లో సుందరమ్మదే పెత్తనం. కేశవరావు ఆస్తులు కూడబెట్టుకుంటూ ఇంటి గురించి పెద్దగా పట్టించుకోడు. సుందరమ్మ మగపిల్లల తల్లిగా దర్పం ఒలకబోస్తూ ఉంటుంది. ఎవరికి సీమంతం జరిగినా సుందరమ్మకే అగ్రతాంబూలం. చుట్టుప్రక్కల వాళ్లకు ఆమె ఆశీర్వదిస్తే మగపిల్లలు పుడతారని ఒక వెర్రి నమ్మకం. ఆమె కోరిక తీరేటట్లు పెద్ద కోడళ్ళిద్దరూ మగపిల్లల్నే కన్నారు. మగపిల్లల్ని కన్న గొప్ప వంశంగా తమ ఇంటి పేరు నిలబడాలని ఆమె కోరిక. ఆడపిల్లల్ని కన్నవాళ్ళని చూస్తే ఈసడింపుగా మాట్లాడటం సుందరమ్మకు అలవాటు. అలాంటి సుందరమ్మకు కోడలిగా శ్రీపతి భార్యగా అడుగుపెట్టింది రేవతి. అత్తగారింటికి వచ్చింది రేవతి. సత్యనారాయణ వ్రతం రోజే శ్రీపతి గురించి అమ్మలక్కలు గుసగుసగా మాట్లాడుకోవడం రేవతికి వినిపించింది. పెళ్ళాం వచ్చిందిగా, ఇంకొంచుకున్న దాన్ని వదిలేస్తాడేమో. మనసునెవరో మెలితిప్పినట్లు అనిపించింది రేవతికి. ఆ తర్వాత ఆమె మనసు ఘనీభవించటానికి ఎక్కువ కాలం పట్టలేదు. చిన్న కోడల్ని కాల్చుకు తినటం సుందరమ్మకు కొత్త కాలక్షేపం అయ్యింది. పెళ్ళయ్యాక శ్రీపతిలో ఎటువంటి మార్పు రాలేదు సరికదా, అతడు ఆడుకోవటానికి రేవతి ఫ్రీగా దొరికిందనుకుంటాడు అతడు. ఇంట్లో సుందరమ్మ కనుసన్నల్లో మెలుగుతూ పనిచేసుకోవటం, శ్రీపతి ఎప్పుడొస్తే అప్పుడు అతడికి సేవ చేయటం, ఇది రేవతి దినచర్య. కొడుకుకు పెళ్లి చేస్తే బాగుపడతాడనుకున్న కేశవరావుకి నిరాశ ఎదురైంది. రేవతికి మొగుణ్ణి బాగు చేసుకునే పాటి తెలివితేటలు లేవని తేలిపోయింది.
శ్రీపతి తిరుగుళ్లలో ఎటువంటి మార్పు లేదు. పెళ్లైన కొత్తల్లో కోడలి పట్ల కొద్దిగా ఆదరం చూపిన కేశవరావు రాను రాను భార్య చిన్న కోడల్ని సాధిస్తూ తిడుతూ ఉంటే అడ్డు చెప్పని స్థితికి వచ్చాడు. మొదటిసారి రేవతికి ఆడపిల్ల పుడితే ఒక్కళ్ళు చూడటానికి రాలేదు. రేవతి తండ్రి రాయబారాలు పంపి కాళ్లా వేళ్లా పడితే చివరకు రేవతిని బిడ్డని ఇంటికి రానిచ్చింది సుందరమ్మ. ఈసారి అది ఉండదనుకుంది రేవతి. 3 నెలలు గడిచాయి. శ్రీనివాసరావు ఎన్నాళ్ళని కూతుర్ని ఇంట్లో ఉంచుకుంటాడు? అతడు భయపడుతున్నాడు. ఎలా పిల్లని అత్తగారింటికి పంపటం? మన సమాజంలో ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తే చాలు అనే అభిప్రాయం ఇంకా వేళ్ళూనుకొని ఉంది. అక్కడ అమ్మాయి ఎంతో కష్టపడుతుంటే తల్లిదండ్రులు దాని కర్మ, దాని తలరాత అని సానుభూతిగా కాసే బాధపడి వదిలేస్తారు. ఆడపిల్లల కష్టం వాళ్లకు సమస్య కాకూడదు, కూతురు పుట్టింటికి రాకుండా ఉంటే చాలు అనే ఉష్ట్రపక్షి మనస్తత్వం చాలా మందిలో ఉంటుంది. అటువంటి వాళ్ళు పెట్టుకునే పేరు పరువు ప్రతిష్ట అనే సూడో అభిప్రాయం. చివరకు రేవతి పిల్లల్ని తీసుకొని వెళ్తానంది. కొడుకు గోపిని తోడిచ్చి సారి పెట్టి పంపించాడు శ్రీనివాసరావు. ఆ సమయానికి శ్రీపతి ఇంట్లోనే ఉన్నాడు. బావమరిదిని చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోయాడు. అన్నని ఇంటికి వెళ్ళమని చెప్పి తన గదిలోకి వచ్చింది రేవతి. తోడుకోడళ్ళు కాస్త పలకరించారు. సుందరమ్మ రుసరుసలాడుతూ ఉంది. ఆ రాత్రి గదిలోకి వచ్చాడు శ్రీపతి. 6 నెలలుగా ఉంచుకున్న సుష్మతో సంసారం మొహం మొత్తినట్లుగా ఉందతడికి. 2 శరీరాలు కలిసినంత మాత్రాన ఇద్దరి మధ్య ప్రేమ ఉందనుకోవటం మూర్ఖత్వం. అతడు బాల్కనీలో కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. పక్కన కుర్చీ లాక్కొని కూర్చుంది రేవతి. పాపం చూడటానికి వస్తారనుకున్నాను. అతడు రేవతి వైపు చూశాడు. మగపిల్లాడు పుట్టుంటే అందరం వచ్చుండేవాళ్ళం అన్నాడు. అతడి గొంతులో కాఠిన్యం. మౌనంగా ఉంది రేవతి. మా బామ్మకు 10 మంది మగపిల్లలు, మా తాతమ్మకు 15 మంది మగపిల్లలు, మా ముత్తాతకు 3 భార్యలు. నీ వల్ల నేను ఆడపిల్లల తండ్రిని అయ్యాను. మా కుటుంబంలో ఇలా ఎవరూ లేరు. నేను ఇంక పిల్లల్ని కనను, ఆపరేషన్ చేయించుకుంటాను మెల్లగా చెప్పింది రేవతి. వద్దు, చూద్దాం. అప్పుడు కూడా ఆడపిల్లే పుడితే అప్పుడు నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. అతడు పెద్దగా నవ్వాడు. అతడి నవ్వులో సరదాతో పాటు హేళన కూడా ధ్వనిస్తుంది. మాట్లాడలేదు రేవతి. తల వంచుకొని కూర్చుంది. దెబ్బ బాగా తగిలింది అనుకున్నాడు శ్రీపతి. కళ్ళెత్తి భర్త వైపు చూసింది రేవతి. ఆమె మనసు శిలా సదృశం అయింది. నాకు తెలుసు, నేను చదువుకుంటాను. రేపొద్దున ఇంట్లోంచి వెళ్లాలంటే నాకేదన్నా ఆధారం కావాలి కదా. పెద్దగా నవ్వాడు శ్రీపతి. అదే నీ భయం? మా కుటుంబం ఎవరిని అనాథులుగా వదిలిపెట్టదు. మా ఇంటి కోడళ్లకు బయటకు వెళ్లాల్సిన కర్మేమిటి? మాకు పరువు మర్యాద ముఖ్యం. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉందరు, కానీ నువ్వే నా చిన్న భార్య మీద అధికారం చెలాయిద్దు గాని. అతడు ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. అతడినే చూస్తుంది రేవతి. ఆమెకు రామాయణంలో మండోదరి గుర్తొచ్చింది. బహుశా ఆవిడ కూడా రావణాసురుడి ముందు ఇలాగే కూర్చొని ఉంటుంది. అతడి చెయ్యి పట్టుకుంది రేవతి. నాకు కొంచెం డబ్బులు కావాలి. కరెస్పాండెన్స్ కోర్సులో ఎంఏ చదువుకుంటాను. విజయవాడ వెళ్ళి కాలేజీలో కనుక్కుంటాను. నాకు కూడా కొంచెం కాలక్షేపం ఉండాలి కదా. శ్రీపతి ఏమీ మాట్లాడలేదు, ఆలోచిస్తున్నాడు. రేవతి చదువుకుంటే వచ్చే నష్టం ఏమిటి? ఉద్యోగం చేయనివ్వడతాను, ఊరికే చదువుకోవాల్సిందే. కాసేపు రేవతిని చూసి లోపలికి వెళ్ళి పర్సు తెచ్చాడు. తీసుకో అంటూ పర్సు రేవతికి ఇచ్చాడు. థ్యాంక్స్ అంటూ పర్సులోంచి కొంత డబ్బు తీసుకుంది రేవతి. నేను రేపు విజయవాడ కాలేజీకి వెళ్ళి కనుక్కొని వస్తాను. పిల్లల్ని చూసుకుంటూ చదువుకోవాలి. ఆలోచించుకో, అమ్మ కోపం తెప్పించుకో. చదువు గిదువు అంటూ ఇంట్లో నీ బాధ్యతల్ని మర్చిపోకు. అతడు మళ్ళీ కఠినంగా మారిపోయాడు. పోనీ మీరే కనుక్కోండి, బుక్స్ కూడా మీరే తెచ్చిపెట్టండి. రేవతి ముఖంలోకి చూశాడు శ్రీపతి. ఆ ముఖం ప్రశాంతంగా ఉంది. తను ఇంకో పెళ్లి చేసుకుంటానంటే భయపడటం లేదు, తనను వేడుకోవటం లేదు. అంటే అర్థం తన దగ్గర ఉండటం రేవతికి ఇష్టం లేదు. అతడి మనసంతా గజిబిజిగా ఉంది. 2 పిల్లలు పుట్టాక భార్య వదిలిపెట్టిపోయిందంటే కుటుంబానికి చెడ్డ పేరు. ఏం చెయ్యాలి?
ముందు రేవతి ఏం ఆలోచిస్తుందో కనుక్కోవాలి. సరే, రేపు మన ఇద్దరం వెళ్దాం. పొద్దున ఒకసారి వెళ్ళి మిల్లు చూసుకొని వస్తాను, అప్పుడు విజయవాడ వెళ్దాం. నువ్వు రెడీగా ఉండు అన్నాడు చివరకు. సరే అంది రేవతి. కరెస్పాండెన్స్ కోర్సులో ఎంఏ చదువుతుంది రేవతి. అప్పుడప్పుడు రేవతిని తీసుకొని విజయవాడ వెళ్ళి పుస్తకాలు కొనిపెడుతున్నాడు శ్రీపతి. ఒకసారి విజయవాడ వెళ్లారు వాళ్ళిద్దరూ. ఒక చేత్తో పుస్తకాలు పట్టుకొని మరో చేత్తో చిన్న పాప లలితని పట్టుకొని నడుస్తుంది రేవతి. చూశాడు శ్రీపతి. రేవతి ఇబ్బంది పడుతుందనుకున్నాడు. లలితను ఎత్తుకున్నాడు. ముద్దుగా ఉన్న పాప అతడి బుగ్గ మీద తన చిట్టి చేతులతో రాస్తూ ఉంది. మధురమైన అనుభూతికి లోనయ్యాడు శ్రీపతి. పాపను ముద్దు పెట్టుకున్నాడు. పెద్ద పాప కవిత తండ్రితో కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. ఎప్పుడూ లేనిది పిల్లలిద్దరితో ముచ్చట్లాడుతూ కూర్చున్నాడు శ్రీపతి. ఈ పిల్లలు నా రక్తం అనే భావన అతడి మనసులో నిద్రాణమై ఉన్న ప్రేమను మేల్కొల్పుతోంది. పాపకు 11వ నెల వచ్చింది. పురిటి మంచం చూడాలని అమ్మాయిని అల్లుడిని పంపిస్తే బాగుంటుందని శ్రీనివాసరావు వియ్యంకుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పుడెందుకో అంది సుందరమ్మ. విషయం శ్రీపతి దగ్గరకు వచ్చింది. పిల్లలు ఇప్పుడిప్పుడే తండ్రికి చేరికవుతున్నారు. తండ్రి ఇంటికి రాగానే పిల్లలు ఎగిరి అతడి మీదకు దూకుతున్నారు. కొడుకులో వచ్చిన మార్పుని గమనిస్తుంది సుందరమ్మ. ఆమెకు అసంతృప్తిగా ఉంది. రేవతికి ఆడపిల్లలు పుట్టారు కాబట్టి కొడుకుకు ఇంకో పెళ్లి చేద్దామనుకుంది. అదేదో కొడుకు రెండో భార్యను ప్రేమగా చూద్దామని కాదు, పేదింటి నుండి వచ్చి ఆడపిల్లల్ని కన్న కోడల మీద కక్ష సాధిద్దామని కోరిక, అంతే. ఆవిడకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. పిల్లల్ని తీసుకొని గుంటూరు వెళ్ళిరా అన్నాడు రాత్రి శ్రీపతి రేవతితో. ప్రయాణంలో ఇద్దరిని ఒక్కదాన్ని పట్టుకోలేను, అన్నయ్యని రమ్మంటాను అంది రేవతి. తల పంకించాడు శ్రీపతి. రెండో రోజు రేవతి అన్న గోపి వచ్చాడు. బావమరిదిని ప్రసన్నంగా పలకరించాడు శ్రీపతి. అంత మాత్రానికే సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు గోపి. గుంటూరు వెళ్లి వారం తర్వాత అన్నతో కలిసి వచ్చింది రేవతి. వస్తూ వస్తూ వెంట ఒక వాయిలం తెచ్చుకుంది. ఇదేమిటి అడిగాడు శ్రీపతి. పెళ్లి కాకముందు వాయించేదాన్ని, డిప్లొమా పూర్తి చేశాను, కాస్త ప్రాక్టీస్ చేసుకుందామని చెప్పింది రేవతి. శ్రీపతికి భార్యను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. చదువుకోవటం, సంగీతం నేర్చుకోవటం, ఇలా తనను తాను ఎంగేజ్ చేసుకుంటూ ఉంటుంది రేవతి. ఆమెలాగా చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించలేదు. వదినలిద్దరూ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన చీరలు, నగలు కొనుక్కోవటంతో పాటు సెల్ ఫోన్లో చాటింగ్లు, టీవీలో సీరియళ్లు చూడటం, అంతే. ఇవి తప్ప వాళ్లకు పెద్ద కాలక్షేపాలు లేవు. రేవతి ప్రత్యేకం అనుకున్నాడు శ్రీపతి. ఒకరోజు రాత్రి శ్రీపతిని ఒక చిన్న కోరిక కోరింది రేవతి. నాకు పేపర్ చదువుకోవాలనుంది, న్యూస్ పేపర్ తెప్పిస్తారా? రేవతి అడిగే వాటిని పరిశీలిస్తే చదువుకు సంబంధించినవే ఉంటాయి. అది కుటుంబ గౌరవానికి భంగం కాదు కదా అని ఆలోచిస్తాడు శ్రీపతి. ఆ ఇంట్లో పేపర్ ఎవ్వరూ చదవరు. పేపర్కు చందా కట్టాడు. ఒక నెల తర్వాత శ్రీపతి ముందు పేపర్ పెట్టింది రేవతి. ఏమిటి అడిగాడు అతడు. ఈరోజు నేను రాసిన వ్యాసం వచ్చింది. చూశాడు. ఆడపిల్లలు ఉన్నత చదువులు అనే వ్యాసం. పూర్తిగా చదివాడు. బాగుందనిపించింది. కానీ ఆ మొక్క చెప్తే రేవతికి చనువిచ్చినట్లవుతుంది. మాట్లాడకుండా వెళ్లి బాల్కనీలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. అతడి పక్కన కుర్చీ లాక్కొని కూర్చుంది రేవతి. ఏమిటి? నేను సంగీతం వాయిస్తాను. విజయవాడ కళాక్షేత్రంలో సుభద్రమ్మ గారికి పక్క వాయిద్యం వాయించాలి. ఇప్పుడు చదువు నెత్తి మీద ఉంది కదా, మళ్ళీ కచేరీలు ఎందుకు? అసహనంగా ఉంది అతడికి. కాలక్షేపానికి, రేపొద్దున మీకు సేవలు చేయటానికి, కాపురం చేయటానికి ఇంకో భార్య ఎలాగో వస్తుంది. అప్పుడు నాకు తోచటానికి మొగుడు ఇంకో దాన్ని కట్టుకున్నాడని ఏడుస్తూ కూర్చోకుండా ఏదో ఒక పని చేసుకుందామని. స్థిరంగా ఉంది రేవతి కంఠం. నీకు మరోసారి ఆడపిల్ల పుడితే ఇంకో పెళ్లి చేసుకుంటా. ఈసారి మగపిల్లాడు పుడితే ఎందుకు చేసుకుంటాను? ఆ మాత్రం నీతి లేదా నాకు? గొప్ప నీతిమంతుణ్ణి చూస్తున్నాను అనుకుంది రేవతి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మానేస్తాను. పుస్తకాలు చదవటం, సంగీతం వాయించటం తప్పైతే చెప్పండి. ఆలోచిస్తున్నాడు శ్రీపతి. భార్య తనకు తెలిసిన ప్రపంచంలో మనిషి కాదు. ఎందుకో కాదు వద్దు అనాలనిపించటం లేదు. ఏమిటో తెలియదు, రేవతి మాట విందామనిపిస్తుంది.
నేను నీతో పాటు వస్తాను అంటూ పేపర్ తీసుకొని చదవటం మొదలుపెట్టాడు. ఈ పేపర్లో ఏముంది, రేవతి రోజు చదువుతుంది అనుకున్నాడు. ఆ రోజు నుండి రోజు పొద్దున పేపర్ తిప్పటం అలవాటు చేసుకున్నాడు శ్రీపతి. ఆ రోజు రేవతి వైలిన్ కచేరీ. గంటసేపు చక్కగా గానం చేసింది సుభద్రమ్మ గారు. ఆవిడ ప్రక్కన ఇంకా చక్కగా వాయించింది రేవతి. మృదంగ విద్వాంసురాలు సుమతి గారు కూడా అద్భుతంగా వాయించింది. ప్రోగ్రాం పూర్తయ్యాక బయటికి వస్తుంటే శ్రీపతికి తెలిసిన వాళ్ళు పలకరించారు. పిల్లల్ని తీసుకుని కారులో కూర్చుంది రేవతి. ప్రోగ్రాం జరుగుతుంటే ఒక విషయం గమనించాడు శ్రీపతి. స్టేజీ మీద కూర్చున్న సుభద్రమ్మ గారు కానీ సుమతి గారు కానీ మంచి పట్టు చీరలు కట్టుకొని నగలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ మధ్య రేవతి పేదదానిలాగా నైలెక్స్ చీర కట్టుకొని ఉంది. మొదటిసారి భార్యను తనదిగా భావించాడు శ్రీపతి. ఇంటికి రాగానే ఏవి నీకున్న చీరలు చూపించు అన్నాడు. అల్మారా తెరిచి చూపించింది రేవతి. అన్ని సామాన్యమైన చీరలు, పెళ్లిలో పెట్టిన నగలు. పెళ్ళై ఇప్పటికీ 5 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు భార్యకు తనేమీ కొనిపెట్టలేదు. పిల్లలకు కూడా నాసిరకం బట్టలున్నాయి. మనసు చివుక్కుమంది శ్రీపతికి. అన్న పిల్లలకున్నట్లు ఆట బొమ్మలు లేనే లేవు. 2వ రోజు భార్య బిడ్డలను విజయవాడ తీసుకెళ్లి బట్టలు, నగలు, బొమ్మలు, పుస్తకాలు కొనిపెట్టాడు శ్రీపతి. ప్యాకెట్లు తీసుకుని కారులో కూర్చుంది రేవతి. కార్ స్టార్ట్ చేశాడు శ్రీపతి. వెనక సీట్లో కూర్చుని ఏడుస్తూ ఉంది రేవతి. ఏమైంది అడిగాడు శ్రీపతి కంగారుగా. ఏం లేదు ఏదో ఊరికే ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు అంది రేవతి. తల్లి ఏడుస్తుంటే కవిత, లలితలు బిక్కమొహం వేసుకొని చూస్తున్నారు. కళ్ళ నీళ్లు తుడుచుకుంది రేవతి. ఏం లేదు పదండి అంది. గంభీరంగా ఉన్నాడు శ్రీపతి. ఇంటికొచ్చారు. సుందరమ్మ చూసింది. ఈ మధ్య రేవతిని సాధించాలంటే ఆవిడ కొద్దిగా సందేహిస్తుంది. కారణం శ్రీపతి వైఖరిలో మార్పు వస్తూ ఉండటం. ఒక 4 రోజుల తర్వాత శ్రీపతి చిన్నన్నయ్య కొడుకు పుట్టినరోజు వైభవంగా జరిగింది. తన పిల్లల పుట్టినరోజులు ఎప్పుడూ చేయలేదు అనిపించింది శ్రీపతికి. ఇంకో 2 నెలల్లో కవిత పుట్టినరోజు వస్తుంది. కూతురు పుట్టినరోజుకి 10 రోజుల ముందు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు శ్రీపతి. కవిత పుట్టినరోజుకి అందరినీ పిలిచి చేద్దామమ్మా అన్నాడు అతడు. ఆడపిల్లకి ఎందుకురా, గొంతు పెగుల్చుకుంది సుందరమ్మ. ఆడపిల్ల అయితేనేమమ్మా, ముచ్చటగా చేద్దాం నవ్వుతూ బదిలిచ్చాడు శ్రీపతి. చిత్రంగా మరిది వైపు చూస్తున్నారు వదినలిద్దరూ. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. వైభవంగా కవిత పుట్టినరోజు జరిపాడు శ్రీపతి. ఆ రోజు మిల్లులో కూర్చొని అకౌంట్స్ చూసుకుంటున్నాడు శ్రీపతి. ఫోన్ మోగింది. సుష్మా. మొన్నటి దాకా సుష్మతో సంబంధం పెట్టుకున్నాడు అతడు. ఆమెను చూసి చాలా రోజులైంది. ఆ సాయంత్రం మిల్లులు మూసి సుష్మ ఇంటికి వెళ్ళాడు శ్రీపతి. సిగరెట్ పెట్టెతో పాటు విస్కీ బాటిల్ తెచ్చింది సుష్మ. ఏమిటి ఈ మధ్య రావటం మానేశారు? నవ్వుతూనే గ్లాస్లో విస్కీ పోసిందామె. దగ్గరగా వచ్చి అతన్ని కౌగిలించుకుంది. శ్రీపతి మదిలో రేవతి మెదిలింది. కాటన్ చీర కట్టుకొని స్వచ్ఛంగా నవ్వుతూ. ఇప్పుడు ఏం చేస్తుంటుంది? పిల్లలకు అన్నాలు పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత వైలిన్ వాయిస్తుంది. ఏ రాగం వాయిస్తుంది? హిందోళమా, ఆబేరినా? ఏది బాగుంటుంది? మధ్యమావతి అయితే బాగుంటుంది. చక్కగా వాయిస్తుంది. కాకపోతే కళ్యాణి. సుష్మ అతన్ని వదిలి దూరంగా కూర్చుంది. శ్రీపతిలో స్పందన లేదు. బాధగా అనిపించింది ఆమెకు. ఏం ఆలోచిస్తున్నారు? ఉలిక్కి పడ్డాడు శ్రీపతి. సుష్మను చూశాడు. ఆమె అలంకరణ ఎబ్బెట్టుగా అనిపించింది. కృత్రిమంగా ఉన్న పరిసరాలు నచ్చటం లేదు. అతడు లేచాడు. సెల్ ఫోన్ తీశాడు. నీకు ఒక 10 లక్షలు వేస్తున్నాను, నా గురించి ఎక్కువగా ఆశించుకు అంటూ డబ్బు సుష్మ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి బయటకు వచ్చాడు. ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. నిర్ఘాంతపోయి చూస్తూ ఉంది సుష్మ. ఇంటికి వచ్చాడు శ్రీపతి. అతన్ని చూడంగానే చదువుకుంటున్న పుస్తకం మూసి లేచి వచ్చింది రేవతి. భోజనం చేస్తారా? గదిలోకి తీసుకొనిరా అంటూ స్నానానికి వెళ్ళాడు శ్రీపతి. అతడు స్నానం చేసి వచ్చాడు. నిద్రపోతున్న పిల్లల్ని ముద్దు పెట్టుకొని తలలు నిమురుతున్నాడు. నా గురించి అడిగారా? నాన్న నాన్న అంటూనే పడుకున్నారు చెప్పింది రేవతి. అతడు భోజనం చేసి బాల్కనీలో కూర్చున్నాడు. లోపల నుండి స్వాతి పత్రిక తీసుకొని వచ్చింది.
చూడండి, నా వ్యాసం వచ్చింది అంటూ పత్రికను అతడి చేతిలో పెట్టింది. చదివాడు. ఎంతో బాగుంది. ఆడపిల్లల స్వావలంబన గురించి. భార్య వైపు మెచ్చుకోలుగా చూశాడు. నేను ఆపరేషన్ చేయించుకుంటానో, నాకు ఈ 2 పిల్లలు చాలు. మీరు మగపిల్లవాడి కోసం ఇంకో పెళ్లి చేసుకోండి, నెమ్మదిగా చెప్పింది రేవతి. గుండెను కోసినట్లుగా ఫీల్ అయ్యాడు శ్రీపతి. రేవతిలో ఎటువంటి తొట్టుపాటు లేదు. స్థిరంగా కూర్చుంది. రేవతి దగ్గర కూర్చున్నాడు శ్రీపతి. ఆమె చీర కుచ్చిళ్లల్లో ముఖం దాచుకున్నాడు. అతడి గొంతు వణుకుతుంది. అవన్నీ మర్చిపో రేవతి, నాకు కూడా నువ్వు పిల్లలు చాలు. అతడికిప్పుడు స్త్రీ అంటే తెలుస్తుంది. స్త్రీని గౌరవించటం తెలుస్తుంది. స్త్రీని ఆరాధించటం తెలుస్తుంది. అతడి తల నిమురుతూ కూర్చుంది రేవతి. దాదాపు పెళ్ళైన 5 ఏళ్లకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యారు. ఆ రాత్రి ప్రకృతి వాళ్ళిద్దరినీ చూసి ముచ్చట పడింది. ఇదండి టీవీఎల్ గాయత్రి గారు రాసిన మారిన మనిషి కథ. మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మంది శ్రోతలకి అందేలా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.